శివాయ జ్యోతిషప్ నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో ఫోర్త్ హౌస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఫోర్త్ హౌస్ అలాగే ఫోర్త్ లార్డ్ ఎటువంటి ఫలితాన్ని జాతకుడికి కలిగిస్తారు, ఫోర్త్ హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ ఎటువంటి ఫలితాన్ని తెలియజేస్తాయి అనేది డిస్కస్ చేద్దాము. 4, 7, 10 ఇవి కేంద్ర స్థానాలు. లగ్నం, కేంద్రము, కోణము రెండు కూడా అవుతుంది. అయితే ఇటువంటి కేంద్ర స్థానాల్లో ప్రధానమైనటువంటి ఒక కేంద్ర స్థానము ఫోర్త్ హౌస్. ఫోర్త్ హౌస్ అనేది ఒక వ్యక్తి జీవితంలో చాలా చాలా ముఖ్యమైన అంశాన్ని తెలియజేసేటువంటి ఒక హౌస్. ఫోర్త్ హౌస్ బాగుండడము, ఫోర్త్ హౌస్లో బెనిఫిట్ ప్లానెట్స్ ఉండడము, ఫోర్త్ లార్డ్ అఫెక్ట్ కాకుండా ఉండడము, ఇవన్నీ కూడా జాతకుడికి చాలా సుఖమైన జీవితాన్ని ఇవ్వడంలో సహాయపడేటువంటి అంశాలు. లగ్నం తర్వాత అంత ముఖ్యమైన హౌస్ ఫోర్త్ హౌస్. కేంద్ర స్థానాలన్నీ కూడా ఒక జాతకుడికి ప్రధానమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని తెలియజేసేటువంటి స్థానాలు. అలాగే 7th హౌస్, 10th హౌస్ కూడా చాలా ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని తెలియజేస్తాయి. ప్రధానంగా 7th హౌస్ నుంచి స్పౌస్ అంటే భార్య లేక భర్తని సూచించే స్థానము, అలాగే 10th హౌస్ అనేది కెరియర్కి సంబంధించిన స్థానం. అయితే ఫోర్త్ హౌస్ ఎటువంటి లక్షణాన్ని తెలియజేస్తుంది, ఎటువంటి పోర్ట్ఫోలియోస్ని జీవితంలో వేటిని ఫోర్త్ హౌస్ అనేది తెలియజేస్తుంది, చతుర్థ స్థానం అనేది తెలియజేస్తుంది అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాము. ప్రధానంగా ఒక వ్యక్తి యొక్క బాల్య జీవితము, అర్లీ లైఫ్, చిన్నప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అంటే ఒక ఇంటర్మీడియట్ వరకు, ఈ రోజుల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంటర్మీడియట్ వరకు అతని యొక్క ఎడ్యుకేషన్ ఎంతవరకు రాణిస్తాడు, ఇటువంటివి తెలియజేసేది ఫోర్త్ హౌస్. చిన్నతనంలో తల్లిదండ్రులతో అతని రిలేషన్ ఎలా ఉంటుంది, తల్లిదండ్రుల నుంచి సహకారం కావచ్చు, ప్రేమ అభిమానం కావచ్చు, ఎంతవరకు చదువుకుంటాడు, వారితో ఎంతవరకు అతను హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తాడని తెలియజేసేది కూడా ఫోర్త్ హౌసే. అదేవిధంగా సొంత ఇల్లు లేదా ఈవెన్ రెంటెడ్ ప్రాపర్టీ, గృహస్థానం ఫోర్త్ హౌస్, ల్యాండెడ్ ప్రాపర్టీస్ అంటే స్థలాలు కొనడం కావచ్చు, క్రయ విక్రయాలు కావచ్చు, వీటికి సంబంధించిన హౌస్ ఫోర్త్ హౌస్. వెహికల్స్ ఇది తెలియజేసేది కూడా ఫోర్త్ హౌసే. అలాగే సమాజంలో అతనికి ఉన్నటువంటి స్థానము, సొసైటీలో, అలాగే తన ఇంట్లో, తన ఊర్లో, తన రాష్ట్రంలో కావచ్చు, ఇలా సమాజంలో ఆ వ్యక్తికి ఉండేటువంటి స్థానం ఏంటి, గౌరవ మర్యాదలు ఏ విధంగా ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు ఎలా ఉంటాయి, ఇవన్నీ తెలియజేసేది ఫోర్త్ హౌసే. అయితే ఈ ఫోర్త్ హౌస్ అనేది ఎప్పుడూ కూడా ఒక మనిషి యొక్క ముఖ్యమైనటువంటి అంశాన్ని తెలియజేస్తుందో, ఫోర్త్ హౌస్లో బెనిఫిట్ ప్లానెట్స్ ఉండడము, ఫోర్త్ లార్డ్ స్ట్రాంగ్గా ఉండడము అనేది ఒక జాతకుడికి ఆ గ్రహం యొక్క దశ కనుక నడుస్తున్నట్టయితే చాలా సుఖవంతమైనటువంటి ఫలితాన్ని కలుగజేయడంలో సహకరిస్తుంది. ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఫోర్త్ హౌస్లో ఎప్పుడైతే మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉంటాయో, శని, కుజ ఇటువంటి మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉంటాయో, అదేవిధంగా 6th లార్డ్షిప్, 8th లార్డ్షిప్ తీసుకుని ఫోర్త్ హౌస్లో ప్లానెట్స్ ఉంటాయో, ముఖ్యంగా మ్యాలిఫిక్ ప్లానెట్స్ అంటే శని 6th లార్డ్షిప్ తీసుకుని, కుజుడు 6th, 8th, 12th ఇటువంటి మ్యాలిఫిక్ లార్డ్షిప్స్ తీసుకుని ఆధిపత్యాలు తీసుకుని ఫోర్త్ హౌస్లో ఉంటారో, ఆ వ్యక్తి యొక్క బాల్య జీవితము చాలా ఒడిదుడుకులకి లోనవుతుంది. ఒక్కొక్క గ్రహం ఫోర్త్ హౌస్లో ఉండడం వల్ల ఒక్కొక్క రిజల్ట్ అనేది జాతకుడు అనుభవించడానికి ఇండికేషన్స్ అనేవి మనం చూడొచ్చు. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసం అంటే చిన్నప్పుడు జరిగినటువంటి సంఘటనల ద్వారా ఆ వ్యక్తి మీద ఏవైతే ఒక ఇంపాక్ట్ కలుగుతుందో దాని ద్వారా ఫ్యూచర్లో అతని యొక్క సైకాలజీ అనేది చాలా ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే ఫోర్త్ హౌస్ స్ట్రాంగ్గా ఉంటుందో, ఫోర్త్ హౌస్ అన్నప్పుడు ఫోర్త్ హౌస్లో ఉన్న ప్లానెట్స్, ఫోర్త్ లార్డ్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా ఉంటాయో, హెల్దీగా ఉంటాయో, అతని యొక్క అప్బ్రింగింగ్ అంటే చిన్నప్పటి నుంచి అతను పెరిగినట్లు వాతావరణం కావచ్చు, అతని మెంటాలిటీ కావచ్చు, చాలా హెల్దీ ఎన్వైరన్మెంట్లో పెరగడం వల్ల తర్వాత లేటర్ స్టేజెస్లో పెద్దయిన తర్వాత తన యొక్క జీవన విధానం, ఆలోచన ధోరణి కూడా ఆరోగ్యవంతంగా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా ఎప్పుడైతే ఫోర్త్ హౌస్లో మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉంటాయో, 6, 8, 12 లార్డ్స్ ఉంటారో, ఆ వ్యక్తి జీవితంలో ఎన్నో సమస్యలు, మానసిక సమస్యలు కావచ్చు, చదువుకు సంబంధించిన సమస్యలు కావచ్చు, తల్లిదండ్రులతో ఫ్రిక్షన్ కావచ్చు, తల్లిదండ్రులతో సఖ్యత లేకపోవడం కావచ్చు, ఇటువంటి రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది.
చాలామందిని చూస్తూ ఉంటాం, చిన్నప్పుడే తల్లిదండ్రులతో గొడవపడి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం. ఇటువంటి సంఘటనలు చూసినప్పుడు ఫోర్త్ హౌస్ అనేది చాలా ఎఫెక్ట్ అవడం అనేది మనం గమనించవచ్చు. ముఖ్యంగా కుజుడు వంటి ప్లానెట్ కనుక ఫోర్త్ హౌస్లో నెగిటివ్గా ఉండి స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే చిన్నప్పుడు తల్లిదండ్రులతో ఎక్కువ విభేదించడం, లేదా తండ్రి ఎక్కువగా కోపిష్టి కావడము, కోప స్వభావం ఉండడం, తండ్రి ఆల్కహాల్కి బాగా బానిస అయిపోయి ఇంట్లో గొడవలు చేస్తూ ఉండడం, ఇటువంటి ఎన్వైరన్మెంట్లో ఆ జాతకుడు పెరగడం, ఇవన్నీ కూడా ఫోర్త్ హౌస్ పాడడం వల్ల జాతకుడి యొక్క జీవితంలో ఆ సంఘటనను ఆ జాతకుడు ఎదుర్కొంటాడు. ఆ దశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే ముఖ్యంగా. కాబట్టి ఫోర్త్ హౌస్ బాగుండడం ఒక ఎత్తు, ఫోర్త్ హౌస్ లార్డ్ దశ లేదా ఫోర్త్ హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ ఒక దశ నడవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఒకవేళ ఫోర్త్ హౌస్ స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉండి ఫోర్త్ లార్డ్ దశ లేదా ఫోర్త్ హౌస్ ఉన్న ప్లానెట్ దశ కనుక నడుస్తున్నట్టయితే చాలా మంచి అనుభవాల జాతకుడికి కలుగుతాయి ఆ దశలో. ఇక 6th లార్డ్ కనుక ఫోర్త్ హౌస్లో ఉంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడూ కూడా అందరితోనూ గొడవలు పడుతూ ఉండడము, బాల్యంలో కనుక ఆ దశ నడుస్తూ ఉన్నట్టయితే, లేదా ఏ ఏజ్లో కానీ అటువంటి ఫోర్త్ హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్ యొక్క దశ నడిచినా, ఫోర్త్ లార్డ్ దశ నడిచినా ఈ 6th లార్డ్ యొక్క ఇంపాక్ట్ కనుక ఉన్నట్టయితే ఎక్కువగా తగాదాలు పెట్టుకుంటూ ఉండడము, తగాదాలకి అతనే వద్దనుకున్నా కానీ అందులోకి లాగబడ్డము, అప్పులు ఎక్కువగా చేసి సతమతం అవడము, ఇటువంటి చాలా సమస్యలతో జాతకుడు బాధపడుతూ ఉంటాడు. అలాగే ఉద్యోగం చేసే టైంలో కనుక నడుస్తూ ఉన్నట్టయితే వారు ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తూ ఉండడము, ఒక ఉద్యోగంలో స్థిరంగా ఉండలేకపోవడము, ఉద్యోగంలో పై అధికారులతో కొంచెం ఘర్షణ వచ్చి అందులోంచి బయటకు రావాల్సి రావడము, ఇవన్నీ కూడా 6th లార్డ్ 4th హౌస్లో ఉండడం వల్ల, లేదా 4th లార్డ్ 6th హౌస్లో ఉండడం వల్ల ఆ జాతకుడు అనుభవించేటువంటి కొన్ని ఫలితాలు క్లుప్తంగా. అలాగే 8th లార్డ్ కూడా 4th హౌస్లో ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా వారు అవమానానికి గురవుతూ ఉండడము, ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా వీరికి ఎక్కువగా అవమానాలు జరుగుతూ ఉండడం, వారితో వీరికి ఎక్కువగా కంపాటబిలిటీ లేకపోవడం, అంటే వీరి మనస్తత్వానికి ముఖ్యంగా తల్లి లేదా తండ్రి వీరి యొక్క మనస్తత్వానికి ఎక్కువగా కంపాటబిలిటీ లేకపోవడం, పొసగకపోవడము, ఎప్పుడు కూడా విభేదిస్తూ ఉండడము, ఆత్మన్యూనతా భావంతో బాధపడుతూ ఉండడం, ఇవన్నీ కూడా 4th లార్డ్ 8th హౌస్తో సంబంధం కలిగినప్పుడు వచ్చేటువంటి ఫలితాలు. అలాగే 12th లార్డ్ ఎప్పుడైతే 4th హౌస్తో సంబంధం పెట్టుకుంటాడో విద్యలో ఎక్కువగా రాణించలేకపోవడం, ఎప్పుడు చదువులో ఏదో ఒక రకమైన ఆటంకాలు వస్తుండడం, చదువు సరిగ్గా చదవలేకపోవడము, ఇటువంటి కొంత సమస్యలతో బాధపడుతుండడం, చిన్నప్పుడు ఎప్పుడు కూడా మానసికంగా ఒక లో కాన్ఫిడెన్స్తో బాధపడుతుండడము, ఆత్మన్యూనతా భావంతో బాధపడుతుండడం, ఇవన్నీ కూడా 12th లార్డ్ 4th హౌస్లో ఉంటే వచ్చేటువంటి ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు. అలాగే 4th లార్డ్ కూడా 6, 8, 12 హౌసెస్లో ఉండడం అనేది అంత మంచి ఫలితాలని ఇవ్వదు. అయితే 4th లార్డ్ ఎగ్జాల్ట్ అయి ఉండడము, అందులోనూ వేరే కేంద్రంలో కావచ్చు లేదా కోణంలో కావచ్చు, 4th లార్డ్ కనుక ఎగ్జాల్ట్ అయి ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అది రాజయోగాన్ని ఇచ్చేటువంటి ఫలితాలుగా చెప్పబడుతుంది. ముఖ్యంగా 4th లార్డ్ కనుక ఎగ్జాల్ట్ అయి ఉంటే కేంద్ర కోణాల్లో ఉద్యోగంలో రాణింపు, రాజకీయ రంగంలో మంచి సక్సెస్ని సాధించడము, ఎప్పుడూ కూడా తన చుట్టూ తన మేలుకొనే వ్యక్తులు ఉండడము, రాజకీయ రంగంలో కూడా ఒక ఎమ్మెల్యే, మినిస్టర్ ఇటువంటి వాటికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది 4th లార్డ్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే, పొలిటికల్ కాంబినేషన్స్ కనుక ఉన్నట్టయితే. అదే 4th లార్డ్ కనుక వీక్గా ఉన్నట్టయితే జాబ్లో కూడా ఎక్కువగా ప్రమోషన్స్ రాకపోవడం, సకాలంలో అతనికి రావాల్సిన టైంలో ప్రమోషన్ రాకపోవడం, ఒక జాబ్లో ఉండలేకపోవడం, ఇప్పుడు తరచూ జాబ్ మారుతూ ఉండడము, తన యొక్క ఐడియాలజీకి సెట్ అవ్వక తనంతా తానే జాబ్ వదిలేయడం, ఇటువంటి సమస్యను కూడా తెచ్చిపెడుతుంది 4th లార్డ్ కనుక వీక్గా డెబిలిటేట్ అయి ఉండి దుస్థానాధిపతులతో కలిసి ఉన్న దుస్థానంలో ఉన్న. ఇక 4th హౌస్లో పంచమహాపురుష యోగాలు కనుక ఉన్నట్టయితే చాలా మంచి రిజల్ట్స్ని అందుకుంటాడు జాతకుడు ఆ గ్రహం యొక్క దశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే. అంటే కుజ, బుధ, గురు, శుక్ర, శని ఈ 5 గ్రహాలు కూడా పంచమహాపురుష యోగాన్ని కలిగిస్తాయి. అంటే ఉదాహరణకు కుజుడు కనుక తీసుకున్నట్టయితే కేంద్రంలో స్వక్షేత్రం కానీ ఉచ్చ కానీ అయ్యి అందులో కనుక కుజుడు ఉంటే దానికి రుచేక యోగము అని పేరు. అలాగే బుధుడి వల్ల వచ్చేటువంటి యోగం భద్రయోగము, అలాగే గురువు ఇచ్చేటువంటి యోగం హంసయోగము, శుక్రుడు ఇచ్చేటువంటి యోగం మాలవ యోగము, శని ఇచ్చేటువంటి యోగము శశయోగము. 4th హౌస్లో కనుక పంచమహాపురుష యోగాల్లో ఏదో ఒక యోగం కనుక ఉన్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అందుకుంటాడు జాతకుడు. ఉదాహరణకు కుజుడు కనుక 4th హౌస్లో రుజక యోగంలో ఉంటే, ఉదాహరణకి సింహలగ్నానికి 4 కనుక కుజుడు ఉంటే అది స్వక్షేత్రం కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అందుకుంటారు. వారు చాలా ఎనర్జెటిక్ పర్సన్గా ఉంటారు, స్పోర్ట్స్ వీటిలో చాలా ఆసక్తి కలిగి ఉండడము, మంచి ఫిజికల్ ఫిట్నెస్ కలిగి ఉండడము, ఎనర్జెటిక్ వ్యక్తులుగా ఉండడము, చాలా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉండడము,
ఎప్పుడు కూడా ఉత్సాహవంతమైన వ్యక్తులుగా ఉండడము, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఇటువంటి వాటిలో బాగా సక్సెస్ అవ్వడము, అలాగే ధనాదాయం చాలా బాగుండడం, సౌండ్ ఫినాన్షియల్ స్టేటస్ ఉండడము, ఇవన్నీ కూడా కుజుడిస్తాడు. 4th హౌస్లో రుచకయోగంలో కనుక్కున్నట్టయితే. ఇక బుధుడు కనుక 4th హౌస్లో భద్రయోగంలో కనుక్కున్నట్టయితే ఎక్సలెంట్ ఎడ్యుకేషను, తర్వాత బిజినెస్లో మంచి సక్సెస్ని, తానే ఒక బిజినెస్ స్థాపించి దాన్ని అంచెలంచెలుగా విస్తరించి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా పేరు తెచ్చుకోవడము, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండడము, ఓరేటర్ అంటే మంచి వాగ్దాడి కలిగి ఉండడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని బుధుడు అందిస్తాడు భద్రయోగంలో కనుక ఉన్నట్టయితే. ఇక గురువు కనుక హంసయోగంలో 4th హౌస్లో ఉన్నట్టయితే, ఉదాహరణకు మేషలగ్నానికి 4 గురువు ఉచ్చలో కనుక ఉన్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. విదేశీ ప్రయాణము, విదేశాల్లో సెటిల్మెంట్కి చాలా బాగా సహాయం చేస్తాడు. అలాగే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడము, పాలిటిక్స్ వంటి రంగాల్లో కూడా మంచి ప్రవేశము, అందులో ఒక సక్సెస్ని ఇవ్వడము, ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫినాన్షియల్ స్టేటస్ చాలా బాగుండడము, అద్భుతమైనటువంటి ధనయోగాన్ని కూడా ఇస్తాడు. అలాగే శుక్రుడు కనుక మాలవయోగంలో 4th హౌస్లో ఉన్నట్టయితే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో మంచి సక్సెస్, అంటే మూవీస్, ఇతర ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్లో లైక్ మ్యూజిక్, డ్యాన్స్ ఇటువంటి వాటిలో మంచి సక్సెస్ ఇవ్వడము, ల్యాండెడ్ ప్రాపర్టీస్, హౌసెస్, ముఖ్యంగా హౌసెస్ అనేవి మంచి బంగ్లోస్ ఇటువంటివి కలిగి ఉండడము, లగ్జూరియస్ కార్స్, చాలా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడము, ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చేటువంటి ఫలితాలు మాలవయోగంలో 4th హౌస్లో. శని విషయానికి వచ్చినట్టయితే శని 4th హౌస్లో శశయోగంలో కనుక్కున్నట్టయితే పబ్లిక్ లైఫ్లో చాలా యాక్టివ్గా ఉండడము, పొలిటికల్ లైఫ్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడము, మంచి మాస్ ఫాలోయింగ్ ఉండడము, పబ్లిక్ ఫాలోయింగ్ ఉండడము, ఇటువంటివన్నీ కూడా శని 4th హౌస్లో శశయోగంలో నుండి ఇచ్చేటువంటి చాలా మంచి ఫలితాలు. ఈ విధంగా 4th హౌస్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఫలితాలని ఇచ్చేటువంటి, సూచించేటువంటి హౌస్. అయితే 4th హౌస్లో కొన్ని ప్లానెట్స్ వల్ల కొన్ని స్పెసిఫిక్ రిజల్ట్స్ అనేది మనం చూడొచ్చు. ఉదాహరణకి 4th హౌస్లో కనుక శాటర్న్, శని కనుక ఉన్నట్టయితే విదేశీ ప్రయాణాలకి, విదేశంలో జాబ్ చేయడానికి, విదేశంలో సెటిల్ అవ్వడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. అలాగే రాహు 4th హౌస్లో ఉన్నా కానీ విదేశీయానానికి, విదేశాల్లో సెటిల్మెంట్కి చాలా బాగా సహాయపడతాడు. అలాగే 4th హౌస్లో కనుక శని నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే తల్లితో సత్సంబంధాలు లేకపోవడము, వారిద్దరి మధ్య ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి ఎనిమిటీ, శత్రుత్వం కావచ్చు, లేదా కంపాటబిలిటీ లేకపోవడం కావచ్చు, ఇద్దరికి పగకపోవడము, ఇటువంటి రిజల్ట్స్ని అందిస్తాడు శని, ముఖ్యంగా 4th హౌస్లో కనుక ఉన్నట్టయితే. అయితే చంద్రుడు 4th హౌస్లో కనుక ఉన్నట్టయితే తల్లితో మంచి సంబంధాలు కలిగి ఉండడము, మంచి ఎడ్యుకేషను, చాలా హ్యాపీ లైఫ్, జీవితంలో ఎడ్యుకేషన్ కావచ్చు, జాబ్లు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా స్మూత్గా వెళ్తూ ఉండడము, ఇటువంటి ఒక ప్యాటర్న్, ఇటువంటి ఒక జీవితాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే. నెగిటివ్గా ఉన్నట్టయితే మళ్ళీ ఆ విషయాల్లో ఎక్కువగా మానసిక సమస్యలు అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రవి కనుక 4th హౌస్లో ఉన్నట్టయితే పబ్లిక్ లైఫ్కి చాలా మంచిది, పొలిటికల్ లైఫ్కి చాలా మంచిది, గవర్నమెంట్ జాబ్లో రాణించడానికి చాలా మంచిది రవి 4th హౌస్లో. ఇక కుజుడు 4th హౌస్లో ఉన్నట్టయితే పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే ల్యాండెడ్ ప్రాపర్టీస్కి, రియల్ ఎస్టేట్ బిజినెస్కి, కన్స్ట్రక్షన్ బిజినెస్కి, వీటికి చాలా బాగా సహాయపడతాడు. బుధుడు 4th హౌస్లో మంచి ఎడ్యుకేషన్, అలాగే ప్రొఫైల్, జాబ్ ప్రొఫైల్ కూడా చాలా ఎప్పుడు కూడా రైజింగ్లో ఉండడము, తన యొక్క మేధస్సుతో తన వృత్తిలో మంచి పేరు తెచ్చుకోవడము, ఇటువంటివన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక గురువు 4th హౌస్లో స్ట్రాంగ్గా ఉన్నట్టయితే చాలా మంచి ఎడ్యుకేషను, రిలీజియస్ పర్సన్గా ఉండడము, దైవభక్తి కలిగి ఉండడము, ఉద్యోగంలో చాలా మంచి ఉన్నతిని సాధించడము, వ్యాపారంలో కూడా మంచి స్థిరత్వాన్ని సాధించడం, ఇటువంటివన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 4th హౌస్లో శుక్రుడు కనుక కంఫర్టబుల్గా, పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే తల్లితో మంచి రిలేషన్ ఉండడము, భోగభాగ్యాలకు లోటు లేకుండా ఉండడము, మంచి లగ్జూరియస్ కార్స్ని మెయింటైన్ చేయడము, బంగ్లాస్, విల్లాస్ ఇటువంటి వాటిలో ఉండడము, ఇటువంటివన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 4th హౌస్ కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే శుక్రుడు 4th హౌస్లో వీటికి విరుద్ధమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇందాక చెప్పినట్టుగా శాటర్న్ 4th హౌస్లో ఫారిన్ జాబ్కి, ఫారిన్ సెటిల్మెంట్కి హెల్ప్ చేస్తాడు. అదేవిధంగా శాటర్న్ కనుక 4th హౌస్లో నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే జాబ్లో సెటిల్మెంట్ లేకపోవడము, ఎప్పుడూ కూడా జాబ్స్ మారుతూ ఉండడము, డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తితో జాబ్లో ఉండడం, ఇటువంటివన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రాహు 4th హౌస్లో ఉంటే విదేశీయానానికి చాలా మంచిది. కేతు కూడా 4th హౌస్లో విదేశీయానానికి చాలా హెల్ప్ చేస్తాడు. ఇటు వచ్చి జాబ్లో కొంత
డిస్టర్బెన్సెస్ అవి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కేతు కనుక 4th హౌస్ నుండి గురువు యొక్క దృష్టి కనుక లేకపోయినట్టయితే. ఈ విధంగా 4th హౌస్ అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసానికి, సుఖ జీవనానికి, తల్లిదండ్రులతో సత్సంబంధాలని కలిగి ఉండడానికి వీటికి చాలా బాగా సహాయపడేటువంటి హౌస్. వీటిని సూచించేటువంటి హౌస్ 4th హౌస్. ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి చేరుకోవడానికి 4th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్, 4th లార్డ్ యొక్క స్ట్రెంత్ చాలా సహాయపడుతుంది. కాబట్టి 4th హౌస్ని అనలైజ్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యమైన అంశము ఒక హారోస్కోప్ని అనలైజ్ చేసే టైంలో. కాబట్టి 4th హౌస్ అనేది ఒక వ్యక్తి యొక్క పబ్లిక్ పాపులారిటీ, డొమెస్టిక్ హ్యాపీనెస్, అంటే తను ఉన్న ఊర్లో తన ఇంట్లో ఒక సుఖమైనటువంటి జీవితాన్ని గడపడం, ఇవన్నీ సూచించే హౌస్ 4th హౌస్. ఈ విధంగా 4th హౌస్ని స్టడీ చేసి 4th హౌస్ ప్లానెట్స్ యొక్క దశ కనుక నడుస్తున్న, 4th లార్డ్ యొక్క దశ నడుస్తున్న కనుక ఎటువంటి ఫలితాన్ని జాతకులు ఎదుర్కోవచ్చు అని అంచనా వేయడానికి ఇటువంటి కాంబినేషన్స్ అనేవి మనకి హెల్ప్ చేస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.